ఏమీ ఉండవు మనకి. హృదయం భారంతో నిండుతుందా? హృదయం భారంతో కూడా నిండదు, వెళ్ళిపోతాం. గుర్తుపెట్టుకో, క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటే నీ హృదయం భారం అవుతుంది. ఆయన రక్తము, ఆయన శరీరము రక్త శక్తిపై ఏర్లై పారింది, దున్నబడి జ్ఞాపకానికి వస్తే కంట కన్నీళ్ళు వస్తాయి. కానీ మనుషుడు అవే పట్టించుకోడు. యేసు ప్రభు యొక్క వేదన, ఆయన యొక్క కన్నీళ్ళు, ఆ మరణ వేదనను తట్టుకున్న ఆ విధానము, ఇవన్నీ నీ జ్ఞాపకానికి రావాలి. ప్రభురాత్రి భోజనంలో రావు. కేవలం పాట పాడతాం, శిలోధ్యాయం గీతం అని పాట పాడతాం. పాట పాడేటప్పుడు బాధ ఉండదు, రొట్టె విడిచేటప్పుడు బాధ ఉండదు. అది తిని వెళ్ళిపోయిన తర్వాత జీవితం జలమామూలే. ఇంకేం చేశాను ప్రభురాత్రి భోజనం? జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తు ప్రభు యొక్క శిలువ త్యాగం, ఆ త్యాగం వలన ఆయన ఏం ఆశించాడు నా నుండి? ఆయన ఏం ఆశించాడు? ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు అర్థం కావడానికి. ఇద్దరు అన్న చెల్లెళ్ళు